don't need to worry about him, sir. Language లోనే మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి. పర్వాలేదు. He will make up in the next exam, okay? Okay, ma'am. Good boy. వైఫ్ పోయిన తర్వాత వీడి విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను. Oh, Sridev, next time you have to score 90% marks, okay? Sure, ma'am. I will try my best. పర్వాలేదు, sir. You attend the call. Thank you. Okay. హలో సార్. శ్రీదేవ్, నాన్నగారు చెప్పింది విన్నావు కదా? నెక్స్ట్ ఎగ్జామ్ Yes, sir. ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే Sure, ma'am. గుడ్ గుడ్. I will definitely score. సార్ विद्यार्थी के प्रति यहाँ जो पुलिस का अत्याचार हुआ है उसके ऐसे यहाँ प्रोटेस्ट चल रहा है। हमें खबर मिली है कि आज नई इन्वेस्टिगेशन टीम चार्ज किया है। बाकी पुलिस आ रही है, देखते हैं इस पे उनकी क्या राय है। Sir, Denzel ASI. Sir, we have been assigned to assist you, sir. సార్ సిచ్యువేషన్ బాగా క్రిటికల్ గా ఉంది సార్. దే ఆర్ నాట్ లెటింగ్ us to go in సార్. సార్ ఎక్స్ట్రా ఫోర్స్ కోసం రిక్వెస్ట్ చేశాం సార్. అండ్ దే ఆర్ ఆన్ ది వే. ఎందుకు? అది కాదు సార్, వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు. చదువుకునే పిల్లలు, తాలిబన్లు కాదు. నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు. డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను. నష్టం జరిగింది నాకు, నా డిపార్ట్మెంట్కి కాదు, మీ అందరికీ జరిగింది. ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది. బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకి డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు, న్యాయాన్ని కాపాడడానికి. కాకి డ్రెస్, ఈ కాకి డ్రెస్ వల్లే సార్ మా అందరికి ఇలా గాయాలయ్యాయి. ఏంటి మీరు న్యాయాన్ని కాపాడతారా? న్యాయాన్ని కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసైన్ చేసింది. బట్ ఫర్ దట్ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఐ బిలీవ్ ఇట్స్ ఎ yes. सर, हमारे वाइस चांसलर का आदेश है कि आपको अंदर ना जाना दिया जाए. నిన్న లోపలికి వచ్చిన వాళ్ళు పోలీసులు కారా? ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్. కాలేజ్ క్యాంపస్ లోకి వెళ్ళడానికి పర్మిషన్. क्या? वाइस चांसलर का बाप का चिट्ठी है, तू पढ़. లైబ్రరీలో సీసీటీవీలన్నీ పనిచేస్తున్నాయి కదా? చేస్తున్నాయి సార్. మాకు కావాలి మేడం. ఓకే సార్. ఫుటేజెస్ మాత్రం కాదు, పోలీసులు ఏమేం చేశారని ఎవిడెన్స్ కూడా ఉంది. చంపడానికా సార్? చంపడానికి ఆ రోజు క్యాంపస్ లోకి వచ్చింది సార్. మాకు ఒక నమ్మకం ఉండేది, ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు తోడుగా ఉంటారనుకున్నాం. ఈ యూనిఫామ్ మీద మాకు నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పోలీసుల పేరు వింటేనే భయం వేస్తోంది. సో వీఆర్ నాట్ యాంటీ నేషనల్స్, నాట్ క్రిమినల్స్, వీఆర్ జస్ట్ స్టూడెంట్స్. సార్, హత్య చేయాలన్న ఉద్దేశం లేకపోతే ఎందుకు 4 ఏళ్ల క్రితమే ఎక్స్పైరీ అయిన టియర్ గ్యాస్ ని ఆ రోజు ఉపయోగించాలి? అడిగిన దానికి సమాధానం చెప్పు, ఎక్కువగా మాట్లాడకు. సార్, నేను మాట్లాడుతున్నానుగా. సారీ సార్. మూర్తి సార్, స్టేట్మెంట్లో ఒక్క పదం కూడా మిస్ అవ్వకూడదు. ఓకే సార్. డీటెయిల్డ్గా స్టేట్మెంట్ ఇవ్వండి. ఓకే సార్. సరే సార్. సార్
ఆ రోజు ఉదయం యాజ్ యూజువల్ కాలేజ్కి వెళ్ళాను. తర్వాత రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేసింది. తను అప్పుడప్పుడు లేటుగానే వస్తుంది. ఫారిన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్ స్కాలర్షిప్ తనకొచ్చింది. మేమెంతో చెప్పి చూసాం, మా మాట వినకుండా. సమ్ ఆపర్చునిటీస్ డజన్ నాట్ ట్వైస్. అది యూకే. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. న్యూ ఫీలే కదమ్మా, ఉన్నదో ఒకే ఒక లైఫ్, దాన్ని మనం ఇక్కడే అనుభవిస్తే బాగుంటుంది. షీ లవ్ టీచింగ్ సార్. షీ లవ్డ్ హర్ స్టూడెంట్స్. షీ లవ్డ్ హర్ క్యాంపస్. అదేం లేదు అమ్మా, తను స్టూడెంట్స్ని విడిచిపెట్టి ఉండలేదు. గొప్ప సభ మ్యామ్. స్టూడెంట్స్కి నేర్పించడానికి ఇంకా ఎవరు లేరా ఏంటమ్మా? సర్లే పోవే. కావాలంటే చూడు, మై స్టూడెంట్స్ విల్ బి మై సిగ్నేచర్. కానీ ఇప్పుడు ఏమైంది సార్? తను చనిపోయింది. ఇప్పుడు ఆ బాధ మాకు మాత్రమేగా. ఓడిపోయింది సార్. తను ఓడిపోతుందని మేము అనుకోలేదు. ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పిన రిటైర్డ్ హెడ్ మిస్టర్స్ నేను. కానీ ఈరోజు మాకంటూ ఎవ్వరూ లేరు. తనకి కాస్త మంచి నీళ్ళు. రోజులు 30 రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబెడతాను. ఎస్ సార్. ఏంటి మూర్తి గారు, మీ అమ్మాయి విషయం ఏమైంది? సార్, ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్లో వచ్చింది. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అపార్థం చేసుకోకండి, తనకు వచ్చిన ర్యాంక్కి సెంట్రల్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ దొరికింది. మరి అయితే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తే ఎలా చేర్చగలను సార్? అలాగే ప్రైవేట్లో చదివించాలంటే నాలాంటి వాళ్ళకి కష్టం కదా సార్. మీరు దాని గురించి దిగులు పడకండి, తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ చదవనివ్వండి. అలాగే సార్. మూర్తి గారు, ఈరోజు సాయంత్రం శ్రీదేవికి కాల్ చేయాలి, గుర్తు చేయండి. ఖచ్చితంగా వస్తానండి. సార్, క్రైమ్ లిస్ట్ లో ఉన్న క్రిమినల్స్ లో యాక్టివ్ సస్పెక్ట్ లో క్రైమ్ జరిగిన రోజు అంటే 9/8/2019లో రామ్నగర్ జ్యూరిస్డిక్షన్ లో వచ్చిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అయి ఉంటారు సార్. Put them on the screen, sir. Denzel, what about the CCTV footages? Sir, క్రైమ్ స్పాట్ కి 600 మీటర్ ఈస్ట్ డైరెక్షన్ లోనే విద్యారణ్యపురం పెట్రోల్ బంక్ ఉంది. అండ్ 2.5 కిలోమీటర్ ముందే బంగార్పేట్ టోల్ గేట్ ఉంది. సో టోటల్ ఈ పెట్రోల్ బంక్ కి టోల్ గేట్ కి ఇన్ బిట్వీన్ సుమారు 3 కిలోమీటర్స్ ఉంటుంది. వీటికి మధ్యలో నో బై రోడ్స్, నో రెసిడెన్షియల్ ప్లేసెస్, నో షాప్స్ అండ్ నో యూ టర్న్స్. బట్ సార్, ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నార్మల్గా ఈ 3 కిలోమీటర్లు కవర్ చేయడానికి మాక్సిమం 3 to 4 minutes సరిపోతుంది సార్. క్రైమ్ జరిగిన టైం నుంచి 1 అవర్లో 96 వెహికల్స్ పాయింట్ ఏ నుంచి క్రాస్ అయ్యాయి. కానీ 94 వెహికల్స్ మాత్రమే పాయింట్ బి నుంచి క్రాస్ అయ్యాయి. విచ్ మీన్స్ 2 వెహికల్స్ వేర్ మిస్సింగ్. అందులో ఒకటి స్కూటర్ K20F 5786, ఇంకొకటి బ్లాక్ డిజైర్. సో ఐ థింక్ వీ హ్యావ్ ఎ లీడ్. సార్, క్లయింట్ని కలిసి కేఆర్పురం నుంచి ఇంటికి వస్తున్నాను. అప్పుడు టైం సుమారు 12:30 అయి ఉంటుంది సార్. ఫ్రంట్లో ఒక లారీ వెళ్తాను సార్. సడన్ బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ అయ్యి సైడ్ బోర్డ్ను గుద్దుకున్నాను సార్. ఐ వాజ్ ఇంజర్డ్. రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయింది సార్. అక్కడే
కొద్ది దూరంలో ఓ సంఘటన చూశాను సార్. వాళ్ళు 4 ఉన్నారు సార్. కారులోంచి బాడీ తీసి పెట్రోల్ పోసి తగిలెట్టడం నేను చూశాను సార్. వాళ్ళని నువ్వు చూస్తే కనిపెట్టగలవా? విక్టర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 4 కల్ప్రిట్స్ లో ఎవరినైనా ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? లేదు సార్, నేను ఎప్పుడూ వాళ్ళని చూడలేదు. బండి నంబర్ ఏదైనా? నెంబర్ కనపడలేదు సార్. బట్ అయితే అది ఓ బ్లాక్ డిజైర్ అనుకుంటాను సార్. సార్, ఆ రోజు మిస్ అయిన 2వ వెహికల్ దట్ ఆల్సో ఏ బ్లాక్ షిప్ డిజైర్. ఈ విషయాన్ని సమీర్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. సార్. సార్, ఆ కారు ఇదే సార్. చూసావా సార్? ప్లేట్ పాజ్ చేయండి. జూమ్ ఇట్. సార్, పిక్స్ రిలేటెడ్. ఈజ్ ఇట్? యా ఐ విల్ డూ ఇట్. సార్, ఫారెన్సిక్ టీం పంపించిన ఫింగర్ ప్రింట్స్లో ఒకటి మన క్రైమ్ లిస్ట్లో ఒకదానికి మ్యాచ్ అవుతోంది. అండ్ వాళ్ళు ఇప్పుడే పంపించారు. చెక్ ఇట్. సార్. విక్టర్, సార్, ఐ థింక్ ఐమ్ షూర్ సార్, దిస్ ఇస్ ద గై సార్. షూర్? ఎస్ సార్. అహ్మద్, వినీత్ కుమార్, దశావత్, గోపాల్ శర్మ. వీళ్ళు 4 ఊళ్ళకి చెందిన వాళ్ళు. శివరాజ్పేట లోకల్ స్టేషన్స్ లో 12 కేసెస్ లో సస్పెక్ట్. వీళ్ళ వృత్తే రాబరీ, స్నాచింగ్. తర్వాత లోకల్ స్కూల్స్ లో డ్రగ్స్, గుట్కా ఇవన్నీ సప్లై చేసే ముఠా. ఇవన్నీ చేసి కూడా వీళ్ళు జైల్లో ఉన్నది 14 రోజులు మాత్రమే. బట్ ఈ ఇన్సిడెంటే చివరిదవ్వాలి. ఇట్స్ టైమ్ టు లాక్ దెమ్. సార్, అక్కడ నుండి వాళ్ళని ఎత్తుకురావడం అనేది మనకు పెద్ద సమస్య సార్. సార్, వీళ్ళు ఎన్నో పార్టీల కోసం రౌడీజం చేయడం వల్ల వీళ్ళు ఏం చేసినా బెయిల్లో బయటికి తీసుకొస్తారు. అదే సార్ వీళ్ళకున్న కాన్ఫిడెన్స్. సార్. సచిన్, నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను. ఎనీ లీడ్ సోఫా? నో సార్, నో అప్డేట్ సార్. ఓకే, ఏవైనా అప్డేట్స్ ఉంటే యూ షుడ్ రిపోర్ట్ టు మీ ఫస్ట్. షూర్ సార్, వీ విల్ రిపోర్ట్ టు యూ సార్. ఓకే.